హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలామంది ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారంలో మేము కొంత నష్టపోయామని చెప్పి కొన్ని కామెంట్లు నాకు వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ నష్టపోవటం అనేది ఉండదండి. నష్టపోవటం అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని దురలవాట్లు ఉంటాయి, వీళ్ళకి కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. ఆ చెడు అలవాట్ల మీద వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళు ఆ విధంగా ఖర్చు పెట్టేసుకుంటారు. అంటే అందరికీ తెలిసిందే, చెడు వ్యసనాలంటే వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్ల మీద వాళ్ళు ఒక 100 రూపాయలు వచ్చింది అనుకుందాం, లేకపోతే ఒక 200 రూపాయలు చేతికి వచ్చింది అనగానే వాళ్ళ వ్యసనాలు మొదలవుతాయి. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే సరుకు తెచ్చుకుంటారు. అప్పో సప్పో చేసి వారం చీటో రోజువారీ తీసుకొని మరి వాళ్ళు సరుకు తెచ్చుకొని వాళ్ళకున్న అనుభవంతో ఆ బండి మీద పోసుకొని ఆ బండి తోసుకుంటూ వెళితే ఎంతో కొంత డబ్బులు వస్తే ఎక్కడన్నా ఏదైనా షాప్ వస్తే ఆగిపోతారండి. షాప్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పను అవన్నీ. అవి చెడు వ్యసనాలు అంతే. ప్రాఫిట్ అనేది లేకుండా ఏమి ఉండదండి. ప్రాఫిట్ ఉంటుంది, అర్థం చేసుకోండి. ప్రాఫిట్ ఉంటుంది. వీళ్ళు వచ్చే ప్రాఫిట్ని వీళ్ళు పాడు చేసుకుంటారు. ఫ్రెండ్స్, మరి వీళ్ళు చేసే రోజు ప్రతిచర్య ఇదే కాబట్టి వీళ్ళకి నష్టాలు వస్తాయి. వీళ్ళు వ్యాపారం చేయడం రాదు. ఎందుకు రాదంటే ఇది కేవలం వీధి వీధి సందు సందు తిరిగి చేసుకునే చిన్న వ్యాపారం. ఈ చిన్న వ్యాపారాన్ని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 గంట వరకు చక్కగా చేసుకుంటే మన ప్రాఫిట్ వస్తుంది. రాదు అనేది లేదు, మన మార్జిన్ మనకు వస్తుంది. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక మైక్ పెట్టి ఆ సాంగ్స్ పెట్టేస్తారు. సాంగ్స్ తీరు. ఇప్పుడు ఇది ఆడవాళ్ళ బిజినెస్ వచ్చేప్పటికి చాలా పద్ధతిగా వాళ్ళని చాలా ప్రేమతో మనం పలకరిస్తూ, అమ్మ ఏం కావాలని చెప్పి, తల్లి ఏం కావాలని చెప్పి మనం పలకరిస్తూ, వాళ్ళకి తెలియని ఐటమ్స్ కూడా మన కొన్ని పేర్లు మనం చెప్తూ, వాళ్ళు వచ్చిన టైంకి మన దగ్గర మైక్ ఉంటే ఆపేసి వాళ్ళకి అన్ని విధాలుగా మనం సహకరించాలి. ఏ వస్తువు కావాలి, పలాంది కావాలా అని చెప్పి మామూలుగా మనకి అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవం మీద మనం చెప్పగలుగుతాం. వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ చెప్పరు. ఆ మనిషి చెప్పకోకుండా ఏం చేస్తారంటే ఆ మైక్ ఆపరం. ఆ మైకులో పాటలు వస్తూనే ఉంటాయి, మైక్ అయితే ఆపరం. చేతిలో ఒకటి వెలిగించుకొని పెట్టుకుంటారు, నోట్లో ఏదో వేసుకుంటారు. ఇది వాసనే. ఈ చెడు అలవాట్లు ఉండడం వల్ల బేరం అనేది జరగదు. అక్కడ జరిగిద్దని మీరు అనుకుంటారు, జరగదు. మనం ఒక పద్ధతిగా ఒక లెక్క ప్రకారం మంచి బట్టలు వేసుకొని మంచి దుస్తులు వేసుకొని మన నడవడి కానీ మన ప్రవర్తన కానీ మంచి మాటలు చెప్పుకుంటే బేరం చక్కగా సాగిద్ది. వీళ్ళు అలా చేయరు. చింపిరిగా వాళ్ళ ఇష్టాసారంగా వ్యసన పొరలు అన్నమాట. వాళ్లే నష్టపోయేది ఎక్కువ, వాళ్లే నష్టపోతారు. మీరు ఎక్కడ చూసినా వాళ్లే కనపడతారు. చూడండి, వాళ్ళకి వ్యాపారం చేయడం రాదు. వ్యాపారం చేయడం అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్క ప్రకారం చేసేదే వ్యాపారం. వాళ్ళనే వ్యాపారస్తులు అంటారు. మన అందరూ కొంతమంది అంటారు, ఎందుకంటే నాకు ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చాలామంది పెట్టి తీసేశారు కదా, చాలామంది నష్టపోయారుగా. అంటే నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు? ఇవన్నీ పాటించాలి. ఇక్కడ ఆడవాళ్ళ బిజినెస్ దగ్గర అన్నీ పాటించాలి. మర్యాదపూర్వకంగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఇన్ని ఉన్నాయి. అంటే వ్యాపారం చేయడం కాదు. ఈరోజు నేను నెగ్గుకు రాగలిగానంటే, ఓర్పుతో ఉన్నానంటే అదే నా విజయానికి కారణం. ఈరోజు నేను వెనక్కి తిరగల. అవసరం వస్తే 2 రోజులు సెలవు పెడతా, వారానికి 2వ రోజు కలిపేసుకుంటా. మరి నాకు జరుగుతుంది కదా, మీకెందుకు జరగట్లా? అందరికీ జరగదండి. అక్కడ ఒక పద్ధతి ప్రకారం చక్కగా ఉండగలిగితే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో ప్రాఫిట్ ఉంటుంది. అది ఒక వ్యాపారమే కాదండి, ఆడవాళ్ళ దగ్గర చేసే వ్యాపారం ఏదైనా సరే పద్ధతిగా ఉండాలి. ఈ చేత్తో పెట్టుకొని నోట్లో ఏయో వేసుకొని అక్కడ వ్యాపారం సాగదు.
అలాంటి సాట వ్యాపారం నడవదు. మంచి ప్రవర్తనతో ఉండాలి. వ్యాపారం సాగాలంటే ఇయే ట్రిక్స్, ఇయే టిప్స్. అలా ఉండాలి. కానీ వ్యాపారంలో నష్టం ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది చెప్పండి? దేనికి వస్తుంది చెప్పండి? ముందు మొదలు పెట్టండి. ఒక మంచి పద్ధతితో, మంచి మాటలతో, ఆప్యాయంగా, ప్రేమతో మీరు అవసరం వస్తే వీధి వీధికి తిరిగి, సందు సందుకు తిరిగి మంచి మాటలు 4 చెప్పుకొని ఆడతా పాడతా హ్యాపీగా జరిగిపోద్ది. మీ టిఫిన్ అందులోనే చేయొచ్చు, మీ భోజనం అందులోనే చేయొచ్చు. చేయాలనుకుంటే దూర ప్రాంతాలు అయితే, దగ్గర వాళ్ళు అయితే ఇంటికి వచ్చేయచ్చు. మీరు 1 గంట కల్లా మీ ప్రాఫిట్ వస్తుంది. వేలు వద్దండి. ఒక చిన్న అమౌంటే, వేలు వద్దు. నాకు 500 చాలు అనుకునే వాళ్ళు ఇంకా బెటర్. 600తో చాలు అనుకునే వాళ్ళు ఇంకా బెటర్. నేను అత్యాశకు పోను. నాకు ఎంత నా టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తా. ఆ టయానికి 11:30 టార్గెట్ అనుకుంటా, లేకపోతే 12 టార్గెట్ వాళ్ళ లెక్క చెప్పుకుంటా, ఒక అమౌంట్ తీసుకుంటా, అంతే వచ్చా. మన మంచి నడవడితో మన వ్యాపారాన్ని మనం సాగించుకుంటే బాగానే ఉంటుంది. మరి అంతేగాని అక్కడ వ్యాపారం దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టాసారంగా సరుకు దాని మీద పోసి ఒక లెక్క లేకోకుండా ఈ రేట్ అంతా తెలియక మీ ఇష్టాసారంగా అమ్ముకుంటే వచ్చేది నష్టమే వస్తుంది. చాలా మంది నన్ను ఎక్కిరించారు. సైకిల్ మీద వ్యాపారం చేసేటప్పుడు నన్ను చాలా మంది ఎక్కిరించారు. మరి ఆ ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళు 10,000 రూపాయలు సరుకు తీస్తే నేను 500 రూపాయలు సరుకు తీసేవాడిని మార్కెట్లో. మరి నన్ను ఎక్కిరించేవాళ్ళు, వీధిలో కూడా ఎక్కిరించేవాళ్ళు. మరి వాళ్ళు ఎవరు లేరే. ఎందుకు లేరు? వ్యాపారం చేయడం రాదు కాబట్టి లేరు. వ్యాపారం చేయడం కూడా ఒక టెక్నిక్, ఒక టిప్పు. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. మనం ఇష్టాసారంగా చేసామంటే వ్యాపారం సాగదు, ప్రాఫిట్ రాదు. ఇలాంటివన్నీ ఒక క్వాలిటీగా మీరు నేర్చుకోగలిగితే మీరు సక్సెస్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు కొత్త వీడియోతో, కొత్త వ్యాపారంతో మనం ముందుకెళ్దామని వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.